పోతన ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధము గజేంద్ర మోక్షము 33వ పద్యాన్ని మనం తెలుసుకుందాం. పొడగానం బడకుండడాగు వెలికిన్ గోవంగదానడ్డమై పొడచూపుం చరణంబులం వెనగునుం బోరాక రాక పెగ్గడిలింగోల గదాచులేచుతరి నుద్గాడించు లంఘించు బల్విడి తీరుందలగున్ మలంగు నుడియన్ వేధించు క్రోధించుచున్. మరొకసారి పొడగానం బడకుండడాగు వెలికిన్ గోవంగదానడ్డమై పొడచూపం చరణంబులన్ వెనగునుం భూరాక రారాక పెగ్గడిలం కోలగదాచులేచు తరి నుద్ఘాటించు లంఘించు పల్విడి జీరుం దలగున్ మలంగు నుడియున్ వేధించు క్రోధించుచున్. ఇంకా మొసలి కనబడకుండా నీళ్లలో దాగి ఉంటుంది, ఏనుగు గట్టిపైకి పోతుంటే అడ్డంగా వస్తుంది, కనబడి కాళ్లకు పుట్టుకుపోతుంది, అటునిటూ కదలకుండా చేసి భయంతో కూలిపోయేలా తోకతో కొడుతుంది, లేచినప్పుడు ఒళ్ళు జాడించి పైకి గెంతుతుంది, చటుక్కున తప్పుకుంటుంది, గోళ్లతో గీరుతుంది, ఒడిసి పట్టి వేధించి కోపం చూపెడుతుంది అని పద్యభావము. ధన్యవాదము.